రాజకీయాల్లో మంచి చెడుల్ని కేవలం గెలుపు ఓటములు మాత్రమే నిర్ణయిస్తాయా? చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఇదే. జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడులో జగన్మోహన్ రెడ్డి మీద భయం కావచ్చు, ఆందోళన కావచ్చు తగ్గడం లేదు. ప్రతి మీటింగ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దయ్యం అనే అభివర్ణిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అదే పని చేశారు, మరో అడుగు ముందుకు వేశారు కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే దయ్యం, భూతం అని అంటున్నారా అంటే లేదు. చంద్రబాబు నాయుడు తొలి నుంచి అలవాటు ఏంటంటే తన వ్యతిరేకులందరినీ ఒక దయ్యాలుగా, భూతాలుగా, విలన్లుగా చిత్రీకరిస్తూ రావడం అనేది సాధారణమైన అంశం. కానీ తన అవసరం ఉంది అంటే మాత్రం తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ వచ్చారు. గతంలో సోనియా గాంధీని దయ్యం, భూతం అంటూ మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణలో 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ ఎన్నికలకు వెళ్ళారు. 2019 ముందు బీజేపీతో విడిపోయిన తర్వాత నరేంద్ర మోడీని, బీజేపీని అనరాని మాటలన్నీ అనేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆఫ్కోర్స్ ఆ పార్టీతోనే చేరిపోయారు అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక దయ్యం, భూతం అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు మరో అడుగు ముందుకు వేసి మొన్నటి వరకన్నా కనీసం రాజకీయంగా భూస్థాపితం చేయాలి అనేవారు. ఈరోజు రాజకీయం అన్న పదం కూడా వాడకుండా జగన్మోహన్ రెడ్డిని ఏకంగా భూస్థాపితం చేయాలి, భూస్థాపితం చేయడమే కాదు, పాతేయడమే కాదు, కాంక్రీట్ కూడా వేయాలి అని చెప్తున్నారు ఆయన. ఒకసారి వింటే, తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని. ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి, కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్. అంటే మామూలుగా భూస్థాపితం చేస్తే సరిపోదు, కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళీ లేకుండా అని చంద్రబాబు నాయుడు అంటున్నారంటే పరోక్షంగా ఆయనలో ఏ పార్టీ అభద్రతా భావం ఉంది అన్నదైతే స్పష్టంగా కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, 11 సీట్లకు పడిపోయారు. ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే అని ఒకవైపు మీడియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పవర్ ఏంటన్నది వీళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడుకి ఇంకా బాగా తెలుసు, సీనియర్ కాబట్టి. అందుకే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మామూలుగా పాతి పెట్టడం కాదు, సిమెంట్, కాంక్రీట్ వేసి పాతి పెడితే తప్పించి మనం ఏం చేయలేమని చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపుడు ఒకవైపు చూపిస్తూనే, ఆయన్ని లేకుండా చేయాలి అన్న చంద్రబాబు నాయుడు ఉద్దేశాన్ని చూపిస్తూనే పరోక్షంగా ఆయనలో భయాన్ని కూడా బయట పెడుతోంది. జగన్మోహన్ రెడ్డిని అల్లాటప్పగా మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అని. మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఆయన భూతం, దయ్యమన్నా తానన్నా కూడా ఇప్పుడు చెల్లుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డిని దయ్యం, భూతం అని భావించి అలా ఓడించారని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చాయి. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కూడా ఆయనకు కూడా టీడీపీకి కేవలం 40% వచ్చాయి. అంటే ఓడిపోయారు కాబట్టి, సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళంతా దయ్యాలు, భూతాలు అయిపోతారా అని అనుకుంటే, అప్పుడు 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రానికి దయ్యం, భూతమని వైసీపీ వాళ్ళు అభివర్ణించవచ్చు కదా. దాన్ని అంగీకరిస్తారా? ఏం లేదు. రాజకీయాల్లో దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇదంతా ఏంటంటే తమకు నచ్చని నాయకుడిని ఆ విధంగా భూతం, దయ్యం అంటూ ఒక ముద్ర వేసేసి మేము మాత్రమే సచ్యులం, మేము మాత్రమే అసాధారణ నాయకత్వాలున్న గొప్ప నాయకులం అని చెప్పుకోవడానికి పనికొస్తాయి కాబట్టి వస్తాయే. కానీ జగన్మోహన్ రెడ్డి భూతం అని చంద్రబాబు నాయుడు అంటున్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఏం దైవం ఏం కాదు. చంద్రబాబు నాయుడు గురించి గతంలో ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో జగమంతా తెలుసు. ఇప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్నారు నాదెండ్ల మనోహర్. ఆయన తల్లి నాదెండ్ల భాస్కర్రావు మొన్నటి వరకు కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి ప్రతిదీ వివరిస్తూ చెప్పేవాళ్ళు. మరి ఇంకా దాన్ని బట్టి చూస్తే ఇంకా చంద్రబాబు నాయుడుని ఏమనాలి? ఆయన నాదెండ్ల భాస్కర్రావు చెప్పిన అంశాల ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తే చంద్రబాబు నాయుడిని అసలు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తించలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా మళ్ళీ వస్తారన్న భయం మిగిలిన వాళ్ళలో కంటే చంద్రబాబు నాయుడులో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్తో చూశారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలాలు, బలహీనతలు ఏంటన్నది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. మొన్న అంత వేవ్లో కూడా 40% ఓట్లు వచ్చాయి. ఇంకేముంది, జస్ట్ ఒక 7-8% ఓటింగ్ అటు ఇటు అయిందంటే మళ్ళీ పవర్లోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది సాధ్యమే అన్నది 40% నుంచి మళ్ళీ 164 సీట్ల వరకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి అగ్రనేతలకు కూడా తెలుసు.
కాబట్టి ఈ భయాలతోనే జగన్మోహన్ రెడ్డిని ఒక దయ్యంగా భూతంగా చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన నిజంగా దయ్యమో భూతం అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు దృష్టిలో మాత్రమే తనకు నచ్చని ఫోర్స్ కాబట్టి, తనకు వ్యతిరేకమైన ఫోర్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి దయ్యంలో భూతంలో కనిపిస్తూ ఉంటారు అంతే. అది ప్రజల కోణంలో కాదు. అసలు ఒక ముఖ్యమంత్రి అయింది, ఇంత సీనియర్ నాయకులు అయింది, ఇంత బహిరంగంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని భూస్థాపితం చేసేయాలి, లేకుండా చేసేయాలి, భూస్థాపితం చేసి భూమిలో పాతేసి కాంక్రీట్ కూడా వేయాలి అని ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నారు అంటే నేరుగా ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించడమే కదా. వీలైతే మిమ్మల్ని లేకుండా భౌతికంగా లేకుండా చేసేస్తాం, పాతేస్తామని చెప్పడమే కదా. ఇదే కామెంట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డిగిన చేసి ఉండింటే ఇదే తరహాలో గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి చూడు తన మొత్తానికి ప్రతిపక్ష నాయకుడు అంత సీనియర్ నాయకుడిని చంద్రబాబు నాయుడిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇంకో 100 మంది సెక్యూరిటీని పెంచాలి అని కూడా డిమాండ్ చేసి ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు. కానీ ఈరోజు ఇంత బహిరంగంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరు మాట్లాడరు. ఇదంతా ఒక లోక కళ్యాణం కోసం అన్నట్టుగా మీడియాలో ప్రొజెక్షన్ ఉంటుంది. బహుశా ఈ రోజే చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇంకా ఈ భూతం పోలేదు, ఉంది, మళ్ళీ వస్తానంటోంది అని అంటూ ఉన్నారంటే బహుశా నిన్న అచ్యుతాపురంలో జరిగిన ఆ ప్రమాదాన్ని అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించేందుకు సిబిఎన్ వెళ్ళారు నిన్న, జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్ళారు. కానీ ఇద్దరి స్పందన చూసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అసాధారణ స్థాయిలో అక్కడ జనాలు వచ్చారు చూడడానికి కావచ్చు, మరే కారణం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసినప్పుడు భారీగా అక్కడికి జనాలంతా వచ్చేసారు. ఈ పోలికను చూసుకొని కూడా చంద్రబాబు నాయుడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి పవర్ తగ్గలేదు ప్రజల్లో, తనకంటే ఇంకా ఇప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఏదో కారణాల వల్ల అటు ఇటు అయ్యిండవచ్చు, కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో బలం ఉంది, మళ్ళీ ఆయన వస్తాడేమో అన్న భయం చంద్రబాబు నాయుడులోనే ఎక్కువగా ఉందా, అందుకే ఈ రోజే మళ్ళీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అన్న అభిప్రాయాన్ని కూడా తావిస్తోంది. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అంటే ఆ భూతాన్ని రాకుండా చూడాలి, మమ్మల్ని ఉండేయాలని కూడా చంద్రబాబు నాయుడు కోరుతూ ఉన్నారు ప్రజల్ని. నిజంగానే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు అంతగా ప్రభావితం అయ్యాయా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు, చాలా కాలం చేశారు. కానీ ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఈ లాస్ట్ 2014-19 అనే కాదు, అంతకుముందు కూడా చేశారు కదా 9 ఏళ్ళు. ఏ రోజైనా ఏ టైంలో అయినా సరే ఇగో చంద్రబాబు నాయుడు రాక వల్ల ప్రజల జీవితాలు ఇలా మారాయి, ప్రజలన్నీ ప్రభావితం చేసేలాగా ఇదిగో ఒక స్కీమ్ తెచ్చారు చంద్రబాబు నాయుడు, ఈ స్కీమ్ వల్ల మొత్తం వ్యవస్థ మారిపోయింది అన్నది ఒక్క పథకమైన ఉందా చంద్రబాబు నాయుడు హయాంలో తెచ్చింది? అలాంటిది కూడా ఏమీ లేదు. సరే చంద్రబాబు నాయుడు వస్తే చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తారు, అప్పులు ఉండవు, సంపద సృష్టి జరుగుతుందంటే అసలు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ రెవెన్యూ లోటే ఉంది, సంపద సృష్టిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన అప్పుడు 9.5 ఏళ్ళు, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలమంతా చూసినా కూడా హఠాత్తుగా రెవెన్యూ లోట్లోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ మిగులుంటే బాబు ఎక్కిన తొలి ఏడాది నుంచి రెవెన్యూ లోటులోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎక్కడ జీవితాలు ప్రభావితం అయ్యాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదరికం తగ్గిపోయిందా అంటే అసలు ఆయన పేదరికం గురించి ఆలోచించరు. 2014 నుంచి 19 వరకు అంటే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం స్వర్ణయుగాన్ని చూసిందని కూడా చెప్తున్నారు. మరి స్వర్ణయుగాన్ని చూస్తుంటే 23 సీట్లకు ఎందుకు పడిపోతుంది ఆ పార్టీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు కదా, అంతే శాతం ఓట్లు వచ్చాయి ఆ రోజు. అంత దారుణంగా ఎందుకు ఓడిపోతుంది స్వర్ణయుగం చూసి ఉంటే?